నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆటో కార్మికులు తమకు న్యాయం చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లు కోరారు. ఆగస్టు 15 నుండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఉచిత బస్సు సౌకర్యం వలన నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కి ఆర్థిక సహాయం ఇస్తానని స్వయంగా చెప్పిన మీరు ఆటో క్యాబ్ యాజమానులకు మాత్రమే సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రకటించారు. ఉచిత బస్సు కారణంగా ఆటో యాజమానులతో పాటు ఆటో క్యాబ్ డ్రైవర్లు పూర్తిగా నష్టపోయి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో మోటార్ కార్మికులను ఆదుకుంటామని మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరచడం జరిగింది. అవి అమలు చేయాలని ఆటో కార్మికులు కోరుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి రేపు ప్రభుత్వం 15,000 ఇవ్వాలని అట్టహాసంగా నాకనేని బసపల్లి భవన్లో స్టేడియంలో సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఆటో డ్రైవర్ల యొక్క వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు శ్రీశక్తి పథకం ఏర్పాటు మంచిది, కానీ ఆ పథకం వల్ల 30% పైగా ఆదాయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది మంది ఆటో తోలుకొని బతికేటువంటి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆదాయం పడిపోవడంతో కుటుంబ జీవనం అనేటువంటి కూడా ఇబ్బంది అయిపోయింది. కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలని మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఆటో యూనియన్లు, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు, ట్యాక్సీ యూనియన్లు ఈ ప్రభుత్వానికి కోరే, కానీ 15,000 మాత్రమే వేస్తా ఉన్నారు. దీనికి కూడా ఆంక్షలు పెడతా ఉన్నారు. ఈ ఆంక్షలను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాదు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తా ఉన్నాం. అసంఘటిత కార్మికుల్లో ప్రధాన సెక్షన్ గా ఉన్నటువంటి రవాణా కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి పాలకులు సంసిద్ధతగా లేరు. ఎన్నికల మేనిఫెస్టోలో డ్రైవర్లకి సాధికార కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు. చాలా సంతోషం, మేము ఆహ్వానిస్తున్నాం. కానీ అదే పద్ధతుల్లో ఇవాళ ఆటోలలో మహిళలకు ఉచిత బస్సు కారణంగా పూర్తిగా ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోయి ఇవాళ రోడ్డు పాలైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రభుత్వం ఆటో యజమానులకే వాహన మిత్ర పథకం ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి బ్యాడ్జీతో సంబంధం లేకుండా ఆటో క్యాబ్ లారీ డ్రైవర్లు కూడా ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. కానీ ఈరోజు మీరు చేసింది ఏంటి? యజమానులకు ఇచ్చారు, సంతోషం, కానీ ఆటో డ్రైవర్లు పరిస్థితి ఏంటని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఇవాళ ఆటో క్యాబ్ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈరోజు వచ్చారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి సోదరులను గౌరవించాలని కోరుతూ గిరిబలిజగా మారుస్తూ 14/8/2025 జీవో నెంబర్ 5 వచ్చింది. ఈ నిర్ణయాన్ని గిరిబలిజ వ్యతిరేకించడం జరిగింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కాపు జేఏసీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యకుడు చందు జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర కాపు జేఏసీలో చేసిన ఆందోళన ఉద్యమాల్లో పాల్గొన్న ఇతర నాయకులకు, సంఘాలకు, ముఖ్యంగా రాయలసీమ నాయకులకు, సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు విదేశీ విద్య, కాపు భవనాల నిర్మాణాలకు ఆదేశాలు ఇవ్వాలి. పూర్తి స్థాయిలో బలిజలకు సీట్లు లేవు. నామినేటెడ్ పదవులలో కాపులకు లేవు. కనకదుర్గ అమ్మవారి టెంపుల్ చైర్మన్ పదవి మేము ఆశించడం జరిగింది. భారత శంకర్ కు వస్తుంది అని ఆశించాము, కానీ జరగలేదు. ఎక్కువ స్థాయిలో కాపులకు చైర్మన్ పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఈ మధ్య కాలంలో మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర సోదరులని గౌరవించాలి అనే నేపథ్యంలో ఒక జీవో నెంబర్ 5 పేరు మీద ఒక జీవోని విడుదల చేయడం జరిగింది. గిరి బలిజ నామకరణం చేస్తూ దొమ్మర్లను గిరి బలిజగా మారుస్తూ ఒక జీవో వచ్చింది 14/8/25 ఈ సంవత్సరంలో 14వ తారీఖున 8వ నెలలో ఈ జీవో రావడం జరిగింది. ఈ జీవో ప్రధాన ఉద్దేశం సమాజంలో దొమ్మర సామాజిక వర్గాన్ని గౌరవించాలి. ఆ గౌరవించే నేపథ్యంలో వారికి గిరి బలిజగా నామకరణం చేస్తూ జీవో నెంబర్ 5 ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలిజ సామాజిక వర్గంగా ఉన్న మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని వ్యతిరేకించడం జరిగింది. దొమ్మర్లను గౌరవించే ప్రక్రియలో భాగంగా గిరి బలిజ నామకరణం చేయడంతో బలిజ వర్గాలు మనోభావాలు బాధింపబడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంగా అందరి పెద్దగా మీరు ఆలోచించాలి అనుకున్న సంబంధించిన అంశం కేంద్రంలో ఉందా కోర్టులో పెండింగ్ లో ఉందా అనేది మీరు ఆలోచించాలి. కోర్టులో పెండింగ్ లో ఉన్న ఈడబ్ల్యూసీ సంబంధించిన అంశం, అదేవిధంగా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశం ఏది సానుకూలంగా ఉంది? అసలు ఈ అంశంలో బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో కానీ ఈడబ్ల్యూసీ కి సంబంధించిన 5% రిజర్వేషన్ కి సంబంధించిన అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో కాపు వర్గ బలిజ వర్గ సమస్యలు అదే విధంగా ఉన్నాయి, వాటిని తీర్చాలని కోరుతా ఉన్నాను. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశం, అదేవిధంగా కాపు కార్పొరేషన్ కి సంబంధించి నిధులకు సంబంధించిన అంశం, ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు బీసీ కార్పొరేషన్ కి ఇస్తానన్నారు. కాపు కార్పొరేషన్ కి ఇస్తానన్నారు. ఈ రోజు దాకా అమలుకు నోచుకోలేదు. గతంలో విదేశీ విద్య అన్నారు, అది ప్రారంభం కాలేదు. ఏదైతే కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల వెల్ఫేర్ కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వ పెద్దలకి, అదేవిధంగా సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జీవో నెంబర్ 5 గిరి బలిజ పేరు మీద వచ్చిన జీవో నెంబర్ 5ని స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7ను స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన, రాయలసీమ ప్రాంతంలో ఉన్న బలిజ సంఘాల పక్షాన, రాష్ట్ర స్థాయి కాపు సంఘాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే మా సామాజిక వర్గం కానీ మా కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ కో ఇచ్చింది, పూర్తిగా తొలగిస్తే బాగుంటుంది అనే ప్రధానమైన డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఏదైతే గిరి బలిజ పేరు మీద ఇచ్చిన 5 జీవోని స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7 ఇచ్చారో అదే పరిస్థితుల్లో దొమ్మర్లకు ప్రత్యేక జీవో ఇచ్చి వారికి ఒక నామకరణం చేసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ వివాదం సద్దుమణుగుతుంది. వారికి త్వరితగతిన ఒక నామకరణం చేయాలని ఉంచి జీవో నెంబర్ 7 చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కొత్త సమస్యలు గుర్తించి సమస్యల మీద కొత్త సమస్యలతో చేసే కార్యక్రమం ఉంది. ఇది చాలా దారుణం అంటే గిరి బలిజ మాట్లాడేది ఈ రోజున రాష్ట్రంలో చాలా ముఖ్యమైన భూమికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. సమావేశంలో సూపర్ జీఎస్టీ సేవింగ్ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు మరియు వ్యవసాయ పనిముట్లు ఉపకరణాల తగ్గింపు వివరాలను అధికారులు రైతులకు వివరించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని, ట్రాక్టర్ల తదితర ధరలు తగ్గుతాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, వెటర్నరీ, జేడీడీ, అగ్రికల్చర్ మరియు వ్యవసాయ శాఖ, రెవెన్యూ మరియు మండల పరిషత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
గవర్నమెంట్ చేపిస్తుంది, మేము కూడా చేస్తాం సార్. ఇబ్బంది సాయిల్ టెస్ట్ చేసి దానికి అనుగుణంగానే ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ అంటే మనం ఇంతకు ముందు ఫస్ట్ పోర్షన్ అది చేసేవాళ్ళం 24 days ఉండేవాళ్ళు. ఇప్పుడు అవేమీ చేయట్లేదు. సో మనం కంపల్సరీ ఆర్గానిక్ మ్యాటర్ అనేది సాయిల్స్ లో ఇంప్రూవ్ చేయాలి. దానికోసం ఏంటంటే మనం ఖచ్చితంగా పైన జిఎస్టి ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ మన ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ట్యాక్సులు పెరగటమే కానీ తగ్గే పరిస్థితి అనేది జరగడం అనేది మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న మన ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. ప్రజలకు తెలియాల్సిన విషయం. మీరందరూ కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, నాయకులకి ఆఫీసర్స్ కి మొత్తం కూడా ఎంతో శుభ పరిణామం. ఎందుకంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే 8,000 కోట్లు ప్రజల దగ్గర మిగిలిపోతున్నాయి డబ్బులు. ప్రజల దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటున్నాయో ఆ డబ్బులు వినియోగంలోకి వస్తాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద కంపెనీలోంచి వెళ్ళిపోయే డబ్బులు అయితే కనుక, లేదు గవర్నమెంట్కి వెళ్ళిపోయే డబ్బులు దీంట్లోంచి వేరే వాటికి వెళ్ళిపోతాయేమో, కానీ ప్రజల దగ్గర మిగిలిపోయిన డబ్బు మొత్తం ఉపయోగంలో ఉంటుంది. ఆ ఉపయోగంలో ఉండటమే కాకుండా దానివల్ల వెరీ సింపుల్, మీకు అందరికీ లెక్క చూసుకోవాలనుకుంటే ఇవాళ 10 వస్తువులు కొనేవాడు మామూలుగా మధ్య తరగతి కానీ దిగువ మధ్య తరగతి కానీ ఎవరైనా కానీ ఏం చేస్తారంటే, మనకు అవసరం 10 వస్తువులు ఉంటే బడ్జెట్ ప్రకారం 5, 6, 7 కొనుక్కుంటాం మాక్సిమం. ఇంకా 3 తర్వాత పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఈ జిఎస్టీ వల్ల జరిగే పొదుపుతోటి ఇంకొంచెం ఎక్స్ట్రా కొనుక్కునే అవకాశం మనకు కూడా దొరుకుతుంది. దానివల్ల బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా ఉద్యోగాలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. కాబట్టి ఈ విషయం ఇది చాలా గొప్ప విషయం. మీరు ఎవరికి అర్థం కాకపోవచ్చాం కానీ ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది అనేది చాలా సింపుల్ గా కనపడుతుంది. కానీ ఇది మన రాష్ట్రానికి దేశానికి ఎంతో ఉపయోగపడే ప్రక్రియ. ఇది కూడా చాలా జాగ్రత్తగా చేశారు. ఈ ట్యాక్సింగ్ 18-28 నుంచి 12.5% నుండి మాత్రం మిగిలేటట్టుగా చేసుకుంటాం. అంటే అవి దీనిలో కూడా ప్రతి ఒక్కటి క్యాలిక్యులేటెడ్. ఏంటంటే అత్యంత అవసరమైనవి, ప్రజలకు ఏది అవసరమో అలాగే నిదానంగా దేని ట్యాక్సులు తగ్గితే మిగతా ఇప్పుడు మన ట్రాక్టర్లు ఇప్పుడే చెప్తారు మహేంద్ర గారు, ఆల్మోస్ట్ జిఎస్టీ తగ్గిన దగ్గర నుంచి ఒక్క గురువాడలోనే యుఎస్, కెనడా తదితర దేశాల్లో ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ కంపెనీలు నిర్వహిస్తున్న సీఈఓ కారంశెట్టి రవి పుట్టిన ఊరు మీద ప్రేమ మమకారంతో తొలి ఐటీ సర్వీసెస్ కంపెనీని గుడివాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పాల్గొన్నారు. సీఈఓతో మాట్లాడుతూ 100 మంది టాలెంటెడ్ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, రానున్న రోజుల్లో కంపెనీని విస్తరించి మరింత మందికి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో తొలి ఐటీ కంపెనీ పెడుతున్న మిత్రుడు రవికు సంపూర్ణ సహకారం అందిస్తానని, P4 స్ఫూర్తితో మరింత మంది ప్రవాసాంధ్రులు గుడివాడ అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రవి కారంశెట్టి గారు మొదలెట్టిన ప్రయాణం ఇదే స్ఫూర్తిగా తీసుకుని గుడివాడ సంబంధించిన ఎన్ఆర్ఐలకు కానీ మీరు ఇతర కంపెనీ ఓనర్స్ కానీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా రండి, గుడివాడ రండి, మన గుడివాడ అభివృద్ధి చేసుకుందాం. మన గుడివాడలో అభివృద్ధిలో మీకుతో అంటే దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. మీ కంపెనీకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే పూచి నాది.
నేను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి మీరందరూ తీసుకోండి. P4 is వెరీ ఇంపార్టెంట్. ఇదే స్ఫూర్తితోటి ఇప్పుడు మన కారం శెట్టి గారు కూడా వచ్చారు. అదే రకంగా వచ్చి మీరు ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేయడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని స్వాగతిస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. అంతేకాదు అందరికీ నమస్కారం. గుడివాడ అంటే ఇప్పుడు బూతులు క్యాష్లు వెళ్తూ ఉండే గుడివాడిని ఒక మంచి నాయకులు గుడివాడకు వస్తే గౌరవ శాసనసభ్యులు ఎన్నికల రాము గారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలను సాకారం చేశారు కారంశెట్టి రవికుమార్ గారు. ఎందుకంటే కూడా ఎప్పుడు కూడా ఉద్యోగాల గురించి యువత గురించి మాట్లాడే మా శాసనసభ్యులు ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు ఈ రోజున ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని గుడివాడ తీసుకొచ్చి గుడివాడలో స్థాపించడం అంటే చాలా ధైర్యం ఉండాలి. అటువంటి ధైర్యం చేసినందుకు మీకు ముందుగా మా గుడివాడ నియోజక ప్రజలందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే గుడివాడలో కారంశెట్టి CEO ప్రిన్సిపల్ ఐటీ సర్వీసెస్ గుడివాడలో ఈ రోజు మనం ప్రిన్సిపల్ ఐటీ సర్వీసెస్ బ్రాంచ్ ఇక్కడ గుడివాడలో స్టార్ట్ చేస్తాము. మొత్తం 100 ఎంప్లాయీ కెపాసిటీ ఆఫీసు. నేను గుడివాడలో పుట్టాను, గుడివాడలో పెరిగాను. తర్వాత US వెళ్ళి 2008లో కంపెనీ స్థాపించాను ప్రిన్సిపల్ ఐటీ సర్వీసెస్. 17 years in business. సో గుడివాడకి ఏదైనా చేద్దాము. గుడివాడ లో చాలా మంది యూత్ ఉన్నారు. తర్వాత నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అనమాట, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో వీళ్ళంతా రవి గుడివాడ చాలా టాలెంట్ ఫుల్ ఉంది, గుడివాడకి ఏమన్నా చెయ్యి అని చెప్పడం, వాళ్ళతో మాట్లాడటం. తర్వాత అసలుకి మన మార్కెట్ ఎలా ఉంటుంది, మనం పెడితే కనుక టాలెంట్ పెరుగుతుందా, వాళ్ళు ఉంటారా అన్న చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో దాంతో రామ్ గారిని అప్రోచ్ అయితే నా సపోర్ట్ ఉంటుంది, నేను పని చేస్తాను ఇక్కడ అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. తర్వాత అలాగే నా డెఫినెట్ గా చాలా ఎంకరేజింగ్ గా ఉంది లోకల్ కమ్యూనిటీ నుంచి. తర్వాత లోకల్ మేము జాబ్ పోస్ట్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ 400+ ఇంజనీరింగ్ రెజ్యూమేస్ అయితే వచ్చినాయి. సో దాన్ని బట్టి డెఫినెట్ గా టాలెంట్ ఫుల్ కరువు లేదు ఈ ఊరికి అన్నది మాత్రం తెలుస్తుంది అంకల్ పరంగా. సో నెక్స్ట్ ఒక 2 weeks ఇక్కడే ఉంటాను. తర్వాత ఇక్కడ నేను ఉండగా కొంతమందిని ఇలా వాకింగ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. అలాగే మనకున్న ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కూడా ఇనిషియల్ గా ఇక్కడ గుడివాడ నుంచి పనిచేసి వేరే వాళ్ళకి ట్రైన్ చేసి అలాగా లోకల్ టాలెంట్ ని అలాగ అభివృద్ధి చేద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నాం అనమాట. సో చాలా ఇది జస్ట్ లైక్ ఫస్ట్ ఫేజ్, ఇది స్టేజ్ 1. ఇది కనుక సక్సెస్ అయితే కనుక చాలా మంచి అవకాశం ఉంది. మనం నా ప్లాన్ ప్రకారం అయితే నెక్స్ట్ 2 to 3 years లో 300 size ఎంప్లాయీ ఆర్గనైజేషన్ చేద్దాం అన్నది నా గోల్. అది మాకైతే చాలా ప్రాజెక్ట్స్ చాలా వర్క్ అయితే ఉంది అదే. సో కాబట్టి రైట్ టాలెంట్ ఉండి వాళ్ళు కనుక డెలివరీ చేయగలిగితే. హుస్ను చిన్న గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. అమ్మవారికి విశేష పూజలు జరిగిందని ఈ రోజు అనేక మంది విఐపీలు అమ్మవారిని దర్శించుకోవడంతో వారందరికీ తీర్థ ప్రసాదములతో పాటు అమ్మవారి చిత్రపటంలో బహుకరించడం జరిగిందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు, దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ ఈడే మోహన్ తెలిపారు. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేయించేస్తున్న లోకపావని శక్తి స్వరూపిణి అమ్మలగనమ్మ శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అనగా ఈ రోజు వరకు
శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 22వ తారీఖున ఉదయం కలశ స్థాపన, తదుపరి ప్రధాన ఘట్టమైన దుర్గాష్టమి మన 30వ తారీఖున గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుగండ్ల రాము గారి హస్తములతో కుంభం పోయుట మరియు తదుపరి ఊరేగింపు కూడా ప్రారంభించడం, అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా గౌరవనీయులు శ్రీ గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి హస్తములతో ప్రారంభించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తవడం జరిగింది. ఈ రోజున ఉదయం 6 గంటల నుండి మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శ్రీ శివసంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉదయం ప్రాతకాలార్చన, తదుపరి సహస్రనామార్చన, ప్రత్యేక కృతజ్ఞతలు, అదేవిధంగా కలశ స్థాపన అనగా 22వ తారీఖున ప్రారంభమయ్యి 2వ తారీఖు ముగిసే వరకు కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ విజయరామారావు గారు, డిఎస్పీ గారు, సిఐ సోమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు గుడ్లవల్లేరు ఎస్ఐ శ్రీ సత్యనారాయణ గారు, వారి సిబ్బంది కూడా ఈ 11 రోజులు కూడా దేవాలయం దగ్గర ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంతో అద్భుతంగా రేయింబావులను కష్టపడి ఊరేగింపు గాని, అన్నదాన కార్యక్రమం గాని, విఐపి దర్శనాలు గాని అన్నీ కూడా మా దేవస్థానం చైర్మన్ గారికి మాకు ఎంతో సహాయక సహకారాలు అందించారు. మరియు రెవెన్యూ శాఖ వారు, పంచాయతీ శాఖ వారు, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది కూడా రాత్రి పగల్లో కూడా మా దగ్గర ఉండి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపి ఉన్నారు. అదేవిధంగా ఉదయం 22వ తారీఖు ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఆరోగ్య శాఖ వారు వారి కౌతరం పిహెచ్సి సెంటర్ ను 2వ తారీఖు ఈ రోజు రాత్రి వరకు నిరంతరంగా 24 గంటలు భక్తులకు వైద్య సేవలు కూడా అందించినందుకు మా దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సిబ్బంది కూడా రాత్రి పగలు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ దేశం కోసం అహర్నిశలు పరితపించిన మహనీయులు చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని, దేశ స్వాతంత్ర్యం కోసం శాంతి అహింస అనే 2 పదాలతో బ్రిటిష్ వారిని గడగడలాడించారని, మన దేశ అభివృద్ది కోసం నరేంద్ర మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని, పుణ్యదేశంలో పుట్టడం మనందరం అదృష్టంగా భావిస్తూ ఐక్యంగా ఉండి దేశ అభివృద్ది కోసం కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి రాంప్రసాద్, మహిళా అధ్యక్షురాలు బోనం గోపిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్టోబర్ 2 మరి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మన కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక మార్కెట్ సెంటర్ లో మరి గాంధీ మండపం నందు ఆ మహానుభావుడికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకో మహానుభావులైన మరి శాస్త్రి గారి జయంతి కూడా మరి ఈ రోజే కావడం కూడా ఆ మహానుభావుడికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఏదేమైనా సరే మరి ఆ రోజుల్లో ఆ బ్రిటిష్ ప్రభుత్వాన్ని శాంతి అహింస అనే 2 పదాలతో మరి గడగడలాడించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారదోలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి మహాత్మా గాంధీ. మరి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో స్వతంత్ర సమరయోధులు చనిపోయినా సరే ఆ మహానుభావుడు శాంతి అహింస అని ఉప్పు సత్యాగ్రహం చేసి మరి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి తరిమేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ. అలాంటి సమరయోధుల్ని గాని మరి ఇలాంటి మహానుల్ని గాని మనం రోజు స్మరించుకోవాలి. ఎందుకంటే ఇంత స్వేచ్ఛగా, ఇంత సంతోషంగా, ఇంత ఆహ్లాదకరంగా మన దేశంలో హ్యాపీగా ఉంటున్నామంటే కేవలం అలాంటి మహానుభావుల వల్ల. ఏదేమైనా సరే అలాంటి మహానుభావుల్ని ప్రతిరోజు స్మరించుకోవాలని నా కోరిక. మరి దేశ స్వతంత్రం కోసం మరి పాటుపడిన గాంధీజీ గారు ఏ విధంగా ఉన్నారో మరి మన దేశ అభివృద్ధి కోసం కూడా నిరంతరం మరి కృషి చేస్తున్న ఆ మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం కార్యకర్తలుగా ఉండి మన రాష్ట్రానికి, మన దేశానికి ఏదో విధంగా ఉపయోగపడాలని ఆకాంక్షతో మేమందరం వర్క్ చేస్తున్నాం. మనం అందరం సుభిక్షంగా కలిసిమెలిసి అందరూ ఐకమత్యంగా ఉండాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.